శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఈ 9 షేడ్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢమాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢమాసం చాలా పవిత్రమైన మాసం, శూన్యమాసం కాదు ఇది. ఎందుకంటే ఆషాఢమాస ప్రారంభంలోనే వారాహి నవరాత్రులతో ఈ ఆషాఢమాసం ప్రారంభమవుతోంది. ఈ ఆషాఢమాసంలోనే మన భీష్మ తొలి ఏకాదశి పండగలు మొదలయ్యేదే రేపు తొలి ఏకాదశితో మొదలవుతాయి. పౌర్ణమి నాడు ఈ గురు పూర్ణిమ జరుగుతోంది. ఆ గురు పూర్ణిమ నాడు చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు సన్యాసులు. వాళ్ళే కాదు, మామూలు గృహస్థులు కూడా చాతుర్మాస్య దీక్ష తీసుకోవాలి. ఈ 4 నెలల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాన్ని త్యజించడం నేర్చుకోవటం కోసం ఈ చాతుర్మాస్య, ఈ ఆషాఢ పౌర్ణిమ. కానీ ఈ ఆషాఢ మాసం చాలా గొప్ప మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక 9 షేడ్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢమాస ఫలితాలని తెలియజేస్తున్నాను. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం ఏమీ పనిచేయదు. దాని గురించి ఆలోచించవలసిన పనే లేదు. ఈ రాశి వారికి ద్రవ్య లాభం, మనస్సౌఖ్యం, యత్నకార్యసిద్ధి, సుఖ సంతోషములు ప్రాప్తిస్తాయి. గురువు వలన అతిశ్రమ, బంధు విరోధము, శరీర బాధ, లేనిపోని తగాదాలకు కారణమవుతాయి. చిరకాల మిత్రుల కలయిక, ఇష్టకార్యసిద్ధి, పుత్ర సౌఖ్యము లభిస్తుంది. స్వబుద్ధిచే కార్యసిద్ధి లభిస్తుంది. ధనధాన్య వృద్ధి, శుభపుణ్య కార్యక్రమాలు చేయవలననేటువంటి ఆలోచన, ఆనందంగా కాలం గడపాలనేటువంటి ఆలోచన ఉంటారు. అనవసరమైనటువంటి దురాలోచనకు పోయి లేనిపోయిన మనస్తాపం పొందుతారు. కుటుంబ పెద్దల వలన విరోధాలు వస్తాయి. పిల్లల చదువు విషయంలో ఉన్నతి సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంచెం చికాకులు ఎదురవుతాయి. సమయానికి భోజనం చేయక అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. చాలా కాలం నుండి పరిష్కారం కాని విషయాలు ఈ మాసంలో పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగులకు తోటివారితోనూ అధికారులతోనూ ఇబ్బందులు వస్తాయి. కానీ దానికి మనం భయపడవలసిన పని లేదు. దైవానుగ్రహంతో మంచి ఫలితాలే చవిచూస్తాం. శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం బాగా గోచరిస్తోంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాంఘిక కార్యక్రమంలో పాల్గొంటారు. దానివలన సంతోషంగా ఉంటారు.
చతుష్పాది జంతువులు పెంచువారికి చాలా మంచి కాలం. వస్త్ర లాభం జరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొంచెం సమస్యగా ఉంటుంది. షేర్ వ్యాపారాలకి మంచి కాలం అని తొందరపాటుతో ఏ పని చేయరాదు. ఫైనాన్స్ వ్యాపారులకి పాత బాకీలు వసూలవుతాయి. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి యోగకాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రయత్నం చేస్తూ ఉంటే మనం అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతాము. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణాల విషయంలో పాత బాకీలు వసూలవుతాయి. అశ్విని వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. భరణి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. కృత్తికా నక్షత్రం వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి. పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఎన్నో విజయాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతి పని అనుకూలమే అవుతుంది. మనస్సౌఖ్యం ఎక్కువ. ధన ధాన్య లాభం చేకూరుతుంది. కుటుంబ విషయంగా అన్ని అంశాలు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగ వ్యాపార రుణ ఆరోగ్య విషయాలందు మీ తెలివితో పనిని సానుకూలం చేసుకుంటారు. ధైర్యమైన బుద్ధి బలంతో అన్ని పనులను సాధించుకుంటారు. మీ సహాయ సహకారాలతో ఇతరులకు లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ మాసం ఏ పని తలపెట్టినా ద్రవ్యలాభం చేకూరుతుంది. మనస్సౌఖ్యం లభిస్తుంది. యత్న కార్యసిద్ధి సుఖ సంతోషాలతో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఉండాలి, లేకపోతే కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధర్మ కార్యాచరణ ద్వారా సంతోషం కలుగుతుంది. నేత్ర సంబంధమైన బాధలు కొంచెం పడవలసి వస్తుంది. నీచుల సలహాలు తీసుకోవడం వల్ల మన ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. నమ్మిన వారి చేతే మోసం గావించబడతారు. బుద్ధిమాన్యం ఏర్పడి దాని వలన మనస్తాపం కలగవచ్చు. షేర్ మార్కెట్లో జాగ్రత్త అవసరం. ద్రవ్య నష్టం జరిగే సూచన ఎక్కువగా ఉంది. అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఇంటా బయట మాట పట్టింపు జరిగి దాని వలన విరోధము కలహాలు జరగవచ్చు. జాగ్రత్త అవసరం. బంధువుల రాకపోకలతో అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి. క్రిందటి నెలతో పోలిస్తే మనకు అనుకున్న దానికన్నా ఆదాయం తృప్తిని కలిగించదు. వీరికి చిత్తచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. దేనిపైన నిలకడగా మాట్లాడరు. వాత సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. నీరసం ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తి చేయలేక కార్యభంగము, దాని మూలంగా ధననాశనము జరుగుతుంది. శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు అభివృద్ధి విషయంలో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ వలన మంచి పాత్ర పోషిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి లాభం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుండో పరిష్కారం కానివి ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలును వాయిదా వేయండి. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. కృత్తిక 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. రోహిణి నక్షత్రం వారు
శ్రీమాత్రే నమః అని 108 సార్లు రోజు పారాయణ చేయాలి. మృగశిర 1-2 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి గురువు ప్రభావం వలన అధిక ఖర్చులు, వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్త పడండి. అనవసరమైన మాట పట్టింపు వలన కలహాలు ఎక్కువగా వస్తాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సానుకూల ఫలితాలుకి అడ్డంకులు ఎక్కువగా వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, మీ వస్తువులను తరచుగా ఎక్కడైనా సరే మరిచిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎటువంటి పనినైనా సరే మొండి ధైర్యంతో చాలా సానుకూలత చెందుతుంది. చతుష్పాద జంతువుల వలన ఇబ్బందులుంటాయి. తరచుగా ఆగ్రహావేశాలకు లోనవుతారు. నగల రూపంలో ద్రవ్య ప్రాప్తి లభిస్తుంది. సజ్జన గోష్ఠి, పెద్దలతో సమాలోచన జరగడం వల్ల మంచి జరుగుతుంది. బుద్ధిమాన్యం, దాని వలన మనస్తాపం లభిస్తుంది. కుటుంబల పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో పూర్వం నుంచి ఉన్నటువంటి దాంట్లో మార్పు కనిపిస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు, సోదరులతో మాట పట్టింపు, దాని వలన ద్వేషపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ఇతరులకు మంచి చేయడానికి వెళితే మనకే విశేషమైన కష్టాలు లభిస్తాయి. సంఘంలో ఎవరితోనైనా మాట్లాడవలన, లేకపోతే మర్యాద హాని, మనోవిచారం జరుగుతుంది. కుజుడు వలన ధనలాభము, ఆరోగ్యము, ఇష్టప్రాప్తి, ధనసుఖము, వస్త్రలాభం, సర్వానుకూలత, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ లభిస్తాయి. మనోచాంచల్యం, దేని మీద సరైనటువంటి నిర్ణయం చేయలేరు. ఇతరులను నమ్మరు. ఈ బుద్ధిమాన్యంతో స్వయంగా కార్యాలను మీరే చెడగొట్టుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకి కింది వర్కర్స్ వల్ల లేనిపోయిన చికాకులు వచ్చి పనులన్నీ సరిగ్గా జరగకుండా చూస్తారు. కోర్టు వ్యవహారాలలో సానుకూలత లభిస్తుంది. షేర్ మార్కెట్ వారికి మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వారు ప్రయత్నం బాగా లభిస్తుంది. ఈ నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటి వారితో మాట్లాడేటప్పుడు కలహాలు సంభవించవచ్చు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొత్త వృత్తి వ్యాపారాలు ప్రారంభించాలి అనే ప్రణాళిక వేస్తారు, అది ఫలిస్తుంది. లాభస్థానంలో శని ప్రభావం వలన పాత బాకీలు వసూలవుతాయి. సమయానికి కావలసిన డబ్బులు చేతికి అందుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చోరుల పాలు కాకుండా మనం కాపాడుకోవాలి. ఫైనాన్స్ వ్యాపారాలకు మంచి ఫలితాలు వస్తాయి. షేర్ మార్కెట్లో కూడా ముందు మందగోడిగా దారిన చివరికి మంచి ఫలితం వస్తుంది. కోర్టు వ్యవహారాలు వాళ్ళకి జయం లాభిస్తుంది. విదేశీ ప్రయాణ ఆలోచన ఉన్నవారు అక్టోబర్ వరకు వాయిదా వేస్తే చాలా బాగుంటుంది. మృగశిర 3-4 పాదాల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవాలి. ఆరుద్ర 1-2-3-4 పాదాల వారు శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తే బాగుంటుంది. పునర్వసు 1-2-3 పాదాల వారు రోజు 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాలు. వీరికి 20వ తేదీ నుండి పుష్యమి నక్షత్రం వారి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారందరూ ఏదో రకంగా పని వాయిదా వేయే లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటారు.
దేహంలో బలహీనత, మనఃక్లేశము, కార్యనాశనము, దుర్మార్గ సావాసము, దాని వలన భయం, ఇవన్నీ ఏర్పడతాయి. స్నేహితుల వలన ద్రవ్యం ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ప్రభుత్వ అధికారుల నుండి లేనిపోని ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మంగళప్రదం, ఐశ్వర్యం, దేహ సౌఖ్యం, ద్రవ్యలాభం, కీర్తిప్రదం, వాక్కు కాఠిన్యంగా ఉంటుంది. బంధువులతో సంతోషంగా కాలం గడుపుతారు. షేర్ వ్యాపారం వారికి నష్టం ఎక్కువగా ఉంటుంది. అధికారుల వలన ఉద్యోగస్తులకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. వస్త్రలాభం, మనస్సౌఖ్యం కలిగిన మనశ్శాంతి మటుకు ఉండదు. వ్యాపారస్తులకి, ఫైనాన్స్ వ్యాపారస్తులకి బాగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి. అష్టమ శని ప్రభావం వలన సమస్త కార్య విరోధం, నరముల బలహీనత ఏర్పడుతుంది. మతపరమైనటువంటి పనులను ముందుగా ఉంటారు. శత్రుభయము, స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ పని చేస్తున్నా దాని మీద నెగిటివ్ సెన్స్ ఎక్కువగా గోచరిస్తుంది. గురువు ప్రభావం వలన కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, సర్వత్రా భయము, సుఖం, శత్రునాశం, మంత్రసిద్ధి, ఇవన్నీ కలుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంటారు. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యవహారాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంచడం చాలా అవసరం. ఆరోగ్యంలో పాత రోగాలు మరలా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో పిల్లల విద్యా విషయంలో చాలా బాగుంటుంది. ఉద్యోగస్తుల విధి నిర్వహణలో తోటివారితో అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. షేర్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. కోర్టు వ్యవహారాలు రాజీ పడితే కేసులు పరిష్కారం అవుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. శుభపుణ్య కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు అనవసరమైనటువంటి ప్రయాణాలు, తద్వారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పుష్మి వాళ్ళకి ఎంత చేసినా లేనిపోని నిందలు పడవలసి వస్తూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి స్థానచలనము, మానసిక చిక్కులు ఎక్కువగా ఉంటాయి. అందువలన పునర్వసు నక్షత్రం వాళ్ళు ఈ లలితా సహస్రనామ పారాయణని వింటేను చదివినా బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. సింహరాశి. మఘ 1, 2, 3, 4 పాదాలు, శుభ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారికి జూలై 23వ తేదీ వరకు పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. జూలై 23 తర్వాత ఉత్తర 1వ పాదం వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పుబ్బలో కేతు సంచారం వలన కొంచెం చికాకులకు గురి కావలసి వస్తుంది. అందువలన కేతుగ్రహ శాంతి చాలా అవసరం. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో అన్ని భేదాభిప్రాయాలు చూపే అవకాశం ఉంది. కుటుంబ ఆరోగ్య వృత్తి విషయాలలో జాగ్రత్త పాటించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన కోపావేశాలకు పోకుండా బాగా కంట్రోల్ చేసుకోవాలి. కొత్త పనులకు శ్రీకారం చుట్టండి. దూర ప్రాంత ప్రయాణాలన్నిటినీ వాయిదా వేయటం చాలా మంచిది.
అనుకోకుండా అప్రయత్నంగా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. భార్య బంధువులతో విరోధం కలుగుతుంది. శత్రువులతో బాధ ఎక్కువగా ఉంటుంది. దేశ సంచారం చేయాలనే కోరిక ఎక్కువ అవుతుంది. ఇంట్లో పిల్లల చదువు విషయంలో చికాకులు కలగవచ్చు. శరీరంలో అనుకోకుండా దేహబాధ, ఆర్థిక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. దానివలన మనక్లేశము, అకాల భోజనము, ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారస్తులకి స్వల్పంగా లాభం చేకూరుతుంది. అష్టమ శని కారణంగా సమస్త కార్య విరోధం, వ్యాధి పీడ, ఏదో జరుగుతుందో అనేటువంటి భయం, చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మతపరమైనటువంటి పనుల యందు ఎక్కువగా కష్టపడి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. గురువు వలన కీర్తి వృద్ధి, బలము, తేజస్సు కలుగుతాయి. సర్వత్రా భయం, సుఖము, శత్రునాశనము కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా సరే తొందరపడి హామీలు ఉండవద్దు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఫలిస్తాయి. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బంది ఉన్నా వారి నుంచి మంచి ఫలితాన్ని ఆశిస్తారు. వ్యాపార విషయంలో వర్కర్స్ వలన ఇబ్బంది ఉంటుంది. పెట్టుబడులు సర్దుబాటు అవుతాయి. షేర్ వ్యాపారం వారికి లాభసాటిగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలు రాజీ కుదుర్చుకునే అవకాశం, లేకపోతే వాయిదా వేసుకునే ఉంటుంది. శుభపుణ్య కార్యక్రమాలు చేస్తారు. దానివలన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరిని నమ్మవద్దు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఏమైనా ఈ రాశివారు వారి జాతక చక్రాన్ని పరిశీలించి తగు జపాలు, దానములు చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మఖా నక్షత్రం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు రామరక్షా స్తోత్రాన్ని 2 సార్లు ఉదయం సాయంత్రం పారాయణ చేయాలి. ఉత్తర ఒకటో పాదం వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయాలు చేయవలసిన కాలం. ఈ రాశివారికి ఆరోగ్యము, శరీర సుఖము, సంతోషము, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయానికి ఆహారం తీసుకుంటే చాలా బాగుంటుంది. ధైర్యము, బుద్ధి, అధిక పరాక్రమం ప్రదర్శించడం వల్ల శత్రునాశనం చెందే అవకాశం గోచరిస్తోంది. అంతేగా వీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అనే ఆలోచనలో ఉంటారు. శత్రువర్గ కారణంగా భూ లాభప్రాప్తి జరుగుతుంది. కుటుంబంలోని వారికి లేనిపోని కలహాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడండి. జాయింట్ వ్యాపారస్తులకు మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దుఃఖము, వ్యాధి, అనుకోకుండా కొన్ని విషయాల యందు విశేష దుఃఖం కూడా సంభవిస్తుంది. వ్యాపారంలో ధనలాభం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాపుత్రుల కారణంగా ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. స్నేహితులతో వైరం పొందే అవకాశం ఉంది. పోయిన వస్తువులు దొరికే అవకాశం ఉంది. బంధువులు, చిరకాల మిత్రుల కలయిక, దానివలన ఆనందము ఉంటుంది. పెద్దలను, స్వామీజీలను దర్శనం పొందే అవకాశం, దానివలన మనశ్శాంతి జరుగుతుంది. పెద్దల చేత గౌరవ సత్కారాలు స్వీకరించుట,
సంఘంలో ఆదరణ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. వస్తు ప్రాప్తి, ద్రవ్యలాభం, మనోల్లాసం కలుగుతాయి. నేత్ర సంబంధమైన బాధతో బాధపడతారు. ఇల్లాలితో మాట పట్టింపు వస్తాయి. ఈ రాశివారు తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్య సాధన అనుకూలం చేసుకోవాలి. శుక్రుడు, రవి అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు పొందే కాలం ఇది. అయితే జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. ఎవరిని నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనిని శ్రీకారం చేయవద్దు. కొన్ని సందర్భాలలో ఎప్పటి నుండో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో కూడా పనులు సానుకూలం అవుతాయి. కుటుంబ ఆర్థిక విషయంలో అలంకరణ కోసం అధికంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. పాత రోగాలు పోయి కొత్త రోగాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం చాలా సమస్యగా తయారవుతుంది. గ్రహశాంతులు చేయటం వలన మనశ్శాంతి లభిస్తుంది. విధి నిర్వహణలో అధికారులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు చక్కని అవకాశం. గోడౌన్లో ఉన్న సరుకులకు మంచి ధర వస్తుంది. కోర్టు వ్యవహారాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. విదేశీ ప్రయాణం చేసేవారికి లాభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు ఉన్నవారికి బాగా లాభసాటిగా ఉంటాయి. సోదరులతో భేదాభిప్రాయాలు వస్తాయి. విద్యార్థులు బాగా చదువు ఎందు శ్రద్ధగా ఉండాలి. ఈ ఉత్తర 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయండి. హస్త నక్షత్రం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. చిత్త 1, 2 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశివారు పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు చాలా బాగా అనుకూల స్థితిలో ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు సఫలమవుతాయి. కోర్టు వ్యవహారాలు చాలా కాలం నుండి పరిష్కారం కాని విషయాలు ఒక దారికి వస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని సంస్థల్లో పనిచేయే వారికి అనుకూలమైన కాలం. వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి అభివృద్ధి కోసం రుణం చేయవలసి వస్తుంది. అడగగానే వారి వద్దకు వచ్చి డబ్బు ఇస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు కనిపిస్తాయి. విద్యా వ్యాసంగం బాగా జరుగుతుంది. రైతులకు అనుకూలమైన కాలం. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. తల్లిదండ్రులతోనూ పుత్రులతోనూ మాట పట్టింపులు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో రాజ్యపూజ్యం అందరూ బాగా ఆదరిస్తారు. అందువలన అందరి చేత గౌరవింపబడతారు. గృహ నిర్మాణ పనులను మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉంటాయి. శత్రువుల నుండి స్వేచ్ఛ, వారు మిత్రులుగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనధాన్య వృద్ధి, బంధువులతో సంతోషంగా కాలపు గడపడం. ఎవరితో అయినా మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మనం చేసే పనుల వలన ద్రవ్య లాభం, కృషి ఫలిస్తుంది. బంధుమిత్రుల కలయిక వలన దుఃఖనాశనము, సుఖము కలుగుతాయి. గురువు ప్రభావం వలన ద్రవ్య ప్రాప్తి, స్వకులాచార ప్రవర్తన, గృహలాభము, సుఖభోజనము, కొత్త స్నేహితులు ఏర్పడుట, ధర్మ కార్యాచరణ, దాని మూలంగా ఖర్చు, ఇవి జరుగుతూ ఉంటాయి.
మాట్లాడేటప్పుడు అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే కలహాలు వచ్చేటట్లు మాట్లాడతారు. అధిక ధన వ్యయం, మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి అపవాదులు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేస్తున్నా, ఏ పని తలపెట్టినా యత్న కార్యసిద్ధి జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత కనిపిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. బంధువులతో వైరం వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడటం తగ్గించుకోవాలి. షేర్ వ్యాపారం అనుకూలమే కానీ ఒక స్థితిలో నష్టప్రయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు తమ తోటి వారితో భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు పెట్టుబడులకు సర్దుబాటు కావలసిన డబ్బు సఫలీకృతమవుతారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో చాలా ఖర్చు అవుతుంది. విద్యార్థులు చదివితే మంచి మార్కులు వస్తాయి, కానీ వారికి జ్ఞాపక శక్తి ఉండదు. విదేశీ ప్రయాణం చేయాలి, విదేశీ విద్య చదవాలి అనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలం. అమ్మకాలు కొనుగోలు విషయంలో లాభాలను చవిచూస్తారు. అనవసరమైన విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చిత్త 3-4 పాదాల వారు హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లు పారాయణ చేయండి. స్వాతి నక్షత్రం వారు లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని, విశాఖ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశివారు కుటుంబంలోని వారితో కోపావేశాలు ప్రదర్శించుటకు అనుకూలమైనటువంటి కాలం. అయితే తమ యొక్క కోప ఆవేశాలని మనం కంట్రోల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మాట్లాడేటప్పుడు చాలా ఆచి చూచి మాట్లాడితే చాలా బాగుంటుంది. లేకపోతే కలహాలు ఎక్కువగా జరుగుతాయి ఇంట్లో. అనవసరమైనటువంటి పనికిరాని ఆలోచనలు, చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. వాత సంబంధమైన రోగాలు ఎక్కువగా ఉండి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. దూర ప్రయాణాలు విరమించుకుంటే చాలా మంచిది, లేదా పోస్ట్పోన్ చేసుకోవాలి. ఆస్తి తగాదాలు, సంతతి నష్టం, ఎంత పని మొదలుపెట్టినా చిన్న పనైనా సరే జరగక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో జ్ఞాతి వ్యాజ్య కలాపం తొందరగా పరిష్కారం జరుగుతుంది. స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తీవ్రమైన కలహాలకు దారితీస్తుంది. పనులు ఎక్కువగా ఉండడం వల్ల దేహం అసౌఖ్యంగా ఉండడం, ఏ పని మొదలుపెట్టినా తాపము కోపం ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా తెలియని గొప్ప భయం, నాకేదో జరుగుతుంది అనేటువంటి భయం మన మనస్సులో ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అష్టమ గురువు కారణంగా దేహ సొంపు భంగం, గాంభీర్యంలో మార్పు వస్తుంది. కఠినమైన మాటలతో ఇతరులను బాధించుట ఇవన్నీ జరుగుతాయి. భార్య ఆరోగ్య విషయంలో కొంత మార్పు వస్తుంది. కొంచెం కంగారు పడవలసిన పని కూడా ఉంది. ఇతరుల మాట విని చెడు పనులు చేయడానికి దోహదం చేస్తారు. ఇంటి సభ్యులతో కలహాలు, శత్రువులతో కలహాలు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలలో రాకపోకలు ఎక్కువగా జరగడం వల్ల ఖర్చు, మనస్సులో తృప్తి ఉండదు, నిరాశే మిగులుతుంది. దుఃఖ వార్త శ్రవణం జరుగుతుంది. ఏ పని చేయాల్సిన ఇష్టం ఉండదు. సోమరితనం, అలవాటు, లేనిపోని అపకీర్తి కూడా వస్తుంది.
వారు చేసే పనుల వలన ఇతరులకు బాధపడిన వారు పట్టించుకోరు. ఉద్యోగస్తులకి వృత్తిరీత్యా తిరుగుట ఎక్కువగా ఉంటుంది. ఎంతో కష్టపడి పని చేస్తే చివరికి కించిత్ లాభం వస్తుంది. అజీర్ణ సంబంధమైనటువంటి దాంతో ఇబ్బంది పడతారు. తెలియని నీరసం, మధ్య మధ్యలో క్లేశములు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కొత్త వారితో పరిచయం ఏర్పడతాయి. ఒక ప్రణాళిక రూపంలో పనిచేయడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. వ్యవసాయదారులకు ధాన్య వృద్ధి, స్థిరాస్తి కొనుగోలు విషయంలో అనుకూలమైన కాలమే. కానీ ఇంటిలోని వారితో సంప్రదించి ఏ నిర్ణయమైనా చేయండి. విదేశీ విద్యకు ప్రయత్నాలు చేస్తే సఫలమవుతాయి. సాంఘిక కార్యక్రమాలలో, రాజకీయాల్లో ఉన్నవారు పబ్లిక్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మన దగ్గర వాళ్ళు లేనిపోయిన నిందనలకు గురి చేస్తారు. కోర్టు వ్యవహారాలు శుభసూచకంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు స్థానభ్రంశం, స్థానచలనం ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్ బాగుంటుంది, అయినా దూకుడు వద్దు. ఆరోగ్యంలో పాత రోగాలు తిరగబెట్టి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఈ వృశ్చిక రాశి వారి లగ్న ఇదంతా కూడా ఒక సిద్ధాంతికి చూమిచ్చి దానికి తగ్గ శాంతులు చేయించుకుంటే చాలా బాగుంటుంది. విశాఖ 4వ పాదం వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, అనురాధ 1, 2, 3, 4 ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని 108 సార్లు జపం చేయండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు దక్షిణామూర్తి శ్లోకాన్ని పారాయణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. ధనుర్రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనోవిచారము, సోదరులతో విభేదాలు, ఏ పని చేసినా కష్టపడవలసి వస్తుంది. ఫలితం శూన్యం. దానివలన విశేషమైన కష్టాలు సంభవిస్తాయి. వాత సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు తరచుగా వెంటాడుతూ ఉంటాయి. ఎవరితో మాట్లాడినా సరే అనుమానతత్వం, దాని నుండి వంకర మాటలు, వంకర ప్రవర్తన వస్తాయి. జ్ఞాతులతో విరోధము, శత్రుపీడ, బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా మాట పట్టింపులు వస్తాయి. భార్యాపుత్రులలో ఖర్చు విషయంలో బాగా తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల చదువు కోసం చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. లేనిపోయిన మనస్తాపం చెందుతూ ఉంటారు. తొందరపడి మాట్లాడితే కలహాలు వస్తాయి. జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుంది. సప్తమ గురువు కారణంగా ఆరోగ్యము, స్వశరీర పోషణ, ఇష్టకార్యసిద్ధి జరుగుతుంది. ఇతరుల పనులను నెత్తి మీద వేసుకుంటే దానివలన కలగకపోయినా అపవాదులు పాలవుతారు. ఇంటిలోని వారితోనూ, తోటి వారితోనూ, సంబంధీకులతోనూ శత్రుత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల విద్యా వ్యాసంగంలో చిక్కులు ఎదురవుతాయి. వారు ఎదిరిస్తారు, మన మాట వినరు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. పిల్లలకు నేత్ర సంబంధమైన వ్యాధితో బాధపడతారు. సంతానం లేని వారికి సంతానం కలిగే కాలం ఇది. అనవసర విషయాల్లో తలదూర్చొద్దు. తలదూర్చి హృదయతాపం, భీతి చెందుతారు. అకాల భోజనం వల్ల పాత రోగాలన్నీ బయటపడతాయి. స్థాన చలన సూచనలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కృషికి తగిన ఫలితం రాక నిరాశ చెందుతారు. ఉన్నతాధికారులతో ఇబ్బందులున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి లభిస్తుంది. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. ఆరోగ్య విషయంలో
మంచి జరిగినా అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. బంధువులు మిత్రులు రాకపోకలతో మృష్టాన్న భోజన ప్రాప్తి జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు, అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి. కుటుంబ పెద్దల వల్ల మనకు కలహాలు వస్తాయి. అధికారుల వలన, కింది ఉద్యోగుల వలన మనస్తాపం చెందుతాం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశీ చదువు కోసం వెళ్ళేవారికి కూడా చాలా బాగుంది. అయితే విదేశీ యానం చేయాలనుకునేవారు 2 నెలల తర్వాత చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. వ్యాపారస్తులకి లాభాలు బాగుంటాయి, కానీ వర్కర్స్ వల్ల చాలా ప్రాబ్లంగా ఉంటుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఏవైనా సరే ఈ వృశ్చిక రాశి వారు ఒకసారి వారి యొక్క జాతక చక్రాన్ని సిద్ధాంతులకు చూపించి దానికి తగ్గ శాంతి చేయించుకుంటే చాలా బాగుంటుంది. మూల 1, 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని 2 సార్లు చదవాలి, ఉదయం సాయంత్రం. పూర్వాషాఢ వారు లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి జూలై 16వ తేదీ వరకు 75% అనుకూల స్థితి ఉంటుంది. అక్కడ నుండి క్రమంగా అనుకూలం తగ్గుతుంది. పంచమ శుక్రుడు, తృతీయ శని అనుకూలం నెలంతా ఉన్నా గురు కుజ ప్రతికూలం ఈ నెలంతా ఉన్నది. ప్రతి విషయంలో కూడా అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా ముందుకు వెళ్ళండి. తద్వారా విజయ శాతం పెరుగుతుంది. జాగ్రత్తగా సంచరించే వారికి ఈ నెల అంతా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి మంగళప్రదం, ఐశ్వర్యం, ద్రవ్యలాభం చేకూరుతుంది. దేహ సౌఖ్యం కొంచెం ఖర్చు పెట్టవలసి వస్తుంది. సంఘంలో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే కలహాలకు దారితీస్తాయి. వినేవారికి మీ మీద మీ మాట కాఠిన్యంగా వినబడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పరుషవాక్యం మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కలహాలకు బాగా దారితీసి దానివల్ల గొడవలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతోషంగా కుటుంబంలోని వారితో కాలం గడపాలి. ఏ పని జరగాలన్నా ఇతరుల మీద ఆధారపడకుండా స్వబుద్ధి కారణంగా కార్యసిద్ధి జరుగుతుంది. ఎవరి మీద ఆధారపడి ఏ పని చేయవద్దు. ఆగిపోయిన పనులన్నిటినీ మరల ప్రారంభించవచ్చు. అవి మళ్ళీ సుఖాంతం అవుతాయి. చాలా కాలం నుండి పరిష్కారం కాని గొడవలు తీరి స్థల ప్రాప్తి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంపద కూడా పెరుగుతుంది. పంచమ శుక్రుడు కారణంగా దాసీజనం కలుగుట, ఆదాయం పెరగట, సుఖభోజనము, ఇష్టార్థ లాభం, రాజకీయాలలో ఉన్నవారికి కీర్తి, అంతేకాకుండా పలుకుబడి కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలన సూచనలు లేదా మార్పు జరగవచ్చు. కుటుంబంలోని పెద్దవారితో కానీ స్త్రీలతో కానీ కలహాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ధన నష్టం సంభవించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. షష్టమ రవి కారణంగా సుఖము, ప్రయత్నసిద్ధి, సంతోషము, మంచి ఆరోగ్యము, వస్త్రలాభం, ధాన్యలాభం చేకూరుతాయి. చిరకాల మిత్రులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మిత్రులందరితో కూడా విరోధం కూడా వచ్చే అవకాశం ఉంది మాటల వల్ల. శరీరంలో ఎముకలు నరాల యొక్క బాధ ఎక్కువగా ఉంటుంది. మన దౌర్భాగ్యం వలన అనవసరమైన వాళ్ళలో తలదూర్చి ద్రవ్యనాశనం పెరుగుతుంది. కలహాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో పనులను చేయగలం. స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండండి. స్థానభ్రష్టత్వం కలుగుతుంది. కృషికి తగిన ఫలితం లేకుండా ఉన్నతాధికారులతో ఇబ్బందులు, చతుష్పాద జంతువుల వలన నష్టము, ఉన్నత పదవిని అధిరోహిస్తారు. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు పెట్టవలసిన వస్తుంది. అది కూడా అలంకరణ వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తే అవి లాభిస్తాయి. వ్యాపారంలో ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేస్తే చాలా మంచిది. ఫైనాన్స్ వ్యాపారస్తులకి మొండి బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయండి. శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ధనిష్ట నక్షత్రం వారు 1, 2 పాదాల వారు విష్ణునామ సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశివారు ఈ మాసం అంతా మనోధైర్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యా విజ్ఞాన ప్రదర్శనలో బాగా పాల్గొంటారు. మనం చేయుచున్న పనులకి అడ్డంకులు ఏర్పడతాయి. వాటిని అధిగమించుకుంటూ దైవకృపగా అవసరం. స్నేహితుల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కుజగ్రహానికి శాంతి అవసరం. కుటుంబ సభ్యులతో లేనిపోని కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకోని కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయినా ప్రయాణాల వల్ల ఫలితం ఉండదు. కార్యనాశనము, త్రిప్పట, విరోధం. సంపాదన ఉన్నా సుఖం లేకుండా చెప్పలేని ఒక ఆరోగ్య బాధ. సంఘంలో స్వేచ్ఛా ప్రవర్తన, బంధు గౌరవము. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా మాట్లాడే అలవాటు ఉంటుంది. దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. లేకపోతే కలహాలు ఏర్పడి గొడవలు కూడా వస్తాయి. వాహన లాభాలు చేకూరుతాయి. విదేశీ ప్రయత్నంలో ఉన్నవారు ప్రయత్నం చేస్తే సఫలమవుతారు. మంచి అవకాశం. అంతేకాకుండా విద్యలో ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమ గురువు కారణంగా ద్రవ్య లాభము, ఐశ్వర్యము, స్వకార్యసిద్ధి జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో తీవ్ర ఒత్తిడి ఉన్నా వారి అనుగ్రహం వల్ల మంచి స్థానాన్ని పొందుతారు. దైవానుగ్రహం వల్ల ఉద్యోగస్తుల స్థాయి పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఏ పని చేయవలనన్నా అలసత్వం, సోమరితనం ఎక్కువగా ఉంటుంది. పాత స్నేహితుల ద్వారా మనకు ధన నష్టం వాటిల్లుతుంది. శత్రువుల వలన కలహాలు వస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. మన హృదయానికి ఎప్పుడు తాపము, చికాకు, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో పనులను సాధిస్తాం. విద్య చేత పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విజ్ఞాన విహార యాత్రలు చేస్తారు. సోదరులతో కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది. తెలియని శరీర బాధ, అజీర్ణ వ్యాధి, నేత్ర బాధ ఈ రెండు ఉంటాయి. వ్యర్థంగా రాకపోకలు ఎక్కువగా జరపడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ ఫలితం శూన్యం. పాత రోగాలు ఎక్కువగా ఉంటాయి.
ఆర్థిక విషయంలో ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. పెద్దవారి ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండి వారికి ఆరోగ్య విషయంలో బాగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఉద్యోగస్తులకి తమ దగ్గర పనిచేసే వారి వలన ఇబ్బందులు కలుగుతాయి. విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి. నూతన ఉద్యోగ ప్రయత్నాలందరికీ కూడా సఫలీకృతం అవుతాయి. షేర్ మార్కెట్ వ్యాపారం బాగుంటుంది. అయితే తొందరపడి నిర్ణయం చేస్తే నష్టాలకు దారితీస్తుంది. కోర్టు వ్యవహారాలు చాలా కాలం నుండి పరిష్కారం కాని కేసులన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన సమయం. మొండి బాకీలన్నీ వసూలవుతాయి. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు తాను జాగ్రత్తగా చేయండి, లేదా ఒక నెల వాయిదా వేస్తే మంచిది. టైం తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఏ పని తొందరపడి చేయవద్దు. ధనిష్ట 3, 4 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని రోజు 2 సార్లు చదవండి. శతభిష నక్షత్రం వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక నిరంతరం పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే మంచి లాభాలు వస్తాయి. మీనరాశి. పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి శనికి శాంతి చేయించుకోవడం వలన మంచి జరుగుతుంది. తప్పక శాంతి అవసరం. పనులు సాధించే వరకు అన్నీ ఉన్నా ఎందుకో ఆలస్యం అవుతూనే ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. వ్యాపారస్తులకి తమ దగ్గర పనిచేసే వారి వలన ఇబ్బందులు వస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందగోడిగా సాగుతాయి. శరీరంలో అవయవాలన్నీ సహకరించవు. ఏదో అనారోగ్య బాధతో బాధపడుతున్నట్లుంటాం. వాహనాలు నడిపేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ యానం చేయవలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. మనం ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే బంధువైరం కలహాలు వచ్చే ఏర్పాటు ఉంది. మనశ్శాంతి ఉండదు. ఇంట్లో ఆడవారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబ పెద్దలతో కలహాలు వస్తాయి. మతి భ్రమించినట్లు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చతుర్థ గురువు ప్రభావం వల్ల బుద్ధి చాంచల్యం, దేశ త్యాగం, అధిక ఖర్చు చేయాలి అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలహాలు, ప్రతి పని యందు ఆలస్యం, ప్రయాణాల విఘ్నం, ఉద్యోగస్తులకు అధికారులతో అకస్మాత్తుగా కలహాల సంభవం, దానితో మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. శ్లేష్మ వాత సంబంధమైన వాటితో కొంచెం ఇబ్బంది పడతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. రావలసిన బాకీలు ఎప్పటి నుంచో రాని డబ్బులు చేతికి అందుతాయి. ధన ధాన్య లాభం చేకూరుతుంది. ఏ పనినైనా సరే ధైర్యంతో సాధిస్తారు. అధిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. శత్రువర్గ కారణంగా భూ లాభ ప్రాప్తి జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం జరుగుతుంది. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడవద్దు, కలహాలు తెచ్చుకోవద్దు. అలంకరణ కోసం ఖర్చులు బాగా పెడతాం. పిల్లల విద్యా విషయంలో ఏం చేయాలో అర్థం కాక మనస్సుకు సమస్య ఏర్పడి సతమతమవుతూ ఉంటారు. విద్యార్థుల విద్య యందు ఆసక్తి చూపక ఇతర విషయాలపై మక్కువ ఎక్కువ చూపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల వల్ల ఇబ్బందులు, వారితో కలహాలు వస్తాయి. సాంఘిక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఫైనాన్స్ వ్యాపారం మందగోడిగా సాగుతుంది. షేర్ మార్కెట్ లాభదాయకంగా ఉంటుంది.
అందుకని తొందరపడవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు పంచాయతీతో పరిష్కారం చేసుకోండి. విదేశీయానం చేయవారు వాయిదా వేయండి. కుటుంబ పెద్ద వలన వారి ఆరోగ్య సమస్య కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండండి. పూర్వాభాద్ర 4వ పాదం వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. రేవతి నక్షత్రం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.